వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఇచ్చినటువంటి దర్శనాలలో 8 దర్శనాలను మన కథోలిక శ్రీ సభ అధికారపూర్వకంగా ఆమోదించింది. అయితే ఆ 8 దర్శనాలలో అతి పెద్ద దర్శనం ఫ్రాన్స్ దేశంలో లూర్ద్ నగరంలో జరిగినటువంటి దర్శనమే అతి పెద్ద దర్శనం అని ఒక నివేదికను కూడా ఇచ్చింది. ఫ్రాన్స్ దేశంలో మరియ తల్లి ఎవరికి దర్శనమయ్యారు, ఎన్నిసార్లు దర్శనమయ్యారు, ఎక్కడ దర్శనమయ్యారు, ఎలా దర్శనమయ్యారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పునీత బెర్నదెత్తమ్మ, ఈమె ఒక కన్యాశ్రీ. మరియ తల్లి దర్శనాన్ని పొందుకున్నటువంటి గొప్ప పునీతురాలు మరియు మత సాక్షి. పునీత బెర్నదెత్తమ్మ గారి యొక్క పూర్తి పేరు మేరీ బెర్నార్డ్ సోబేరియస్. ఈమె క్రీస్తు 1844 జనవరి 7న ఫ్రాన్స్ దేశంలో లూర్ద్ నగరంలో జన్మించారు. 8 మంది సంతానంలో ఈమె మొదటివారు. వీరి తల్లిదండ్రులు ప్రొకోవిస్ మరియు లూయిస్ సోబేరియస్ గారు. వీరిది చాలా పేద కుటుంబం. వీరి తండ్రి ఒక మిల్లులో రోజువారీ కూలీగా పనిచేస్తూ ఉండేవారు. బెర్నదెత్త గారికి బాల్యం నుండే ఆస్తమా జబ్బు ఉంది. అయితే కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆమె పక్క ఊరిలో ఆయా పనిలో చేరారు. కాస్త పెద్దయ్యాక గొర్రెలు మేపే పనిలో కుదిరారు. తర్వాత ఆ పనిని కూడా మానేసి వారి సొంత గ్రామానికి వచ్చేసి వారి తల్లికి ఇంటి పనిలో వంట పనిలో సహాయం చేస్తూ ఇంటి వద్దనే ఉండిపోయారు. 1858 ఫిబ్రవరి 11న బెర్నదెత్తమ్మ గారు తన 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరియ తల్లి యొక్క మొదటి దర్శనాన్ని చూశారు. అప్పుడు బెర్నదెత్ ఆమె సోదరి మరియు ఆమె స్నేహితురాలతో కలిసి మసాబియల్ గృహ దగ్గర కట్టెలు వేరడానికి వెళ్లారు. బెర్నదెత్ సోదరి మరియు ఆమె స్నేహితురాలు ఆ గృహ ముందు ఉన్నటువంటి ఆ చిన్న కాలువను దాటి అవతాలకు వెళ్లిపోయారు. బెర్నదెత్ మాత్రం తన కాళ్లకు ఉన్నటువంటి ఆ బూటులు సాక్సులు తడవకూడదని నీరు తక్కువగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసుకోవడం కోసం ఆ కాలువ చుట్టూ అటు ఇటు ఎతుకుతూ ఆ కాలువను దాటే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎటు చూసినా కూడా ఆ నీరు ఆ బూట్లు తడిచేలాగానే ఉన్నవి. దానితో చేసేదేమీ లేక ఒక చోట కూర్చున్నారు. కాళ్లకున్నటువంటి ఆ బూట్లు విప్పుతూ అలా కూర్చుండిపోయారు. అంతలో పెద్ద శబ్దంతో ఒక గాలి వచ్చింది. ఆమె బూట్లు విప్పడం ఆపి అటు ఇటు చూశారు. అక్కడ ఏమీ చెట్లు కదలలేదు. కానీ దగ్గరలో ఒక గృహలో ఒక గులాబీ చెట్టు ఉంది. ఆ గులాబీ చెట్టు నిండా గులాబీ పూలు పూసి ఉన్నవి. ఆ గులాబీ పూలు మాత్రం అటు ఇటు కదిలాయి. ఆ గృహంతా కూడా చీకటిగా ఉంది. ఆ చీకటిగా ఉన్నటువంటి ఆ గృహలో నుండి దగదగా మెరిసే కాంతితో అసలు చెప్పడానికే సాధ్యం కానటువంటి తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఒక స్త్రీ, 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది. తెల్లటి అంగీతో పాటు నడుముకు నీలి రంగు పట్టీని కట్టుకొని ఆమె తలపై ఒక తెల్లని ముసుగు వస్త్రం వెనకకు వేలాడుతూ ఉంది. బెర్నదెత్త భయంతో అటు ఇటు చూడడం మొదలుపెట్టింది. గజగజ వణుకుతూ ఉంది. వెంటనే ఆ అందమైన స్త్రీ యొక్క కాళ్ళు చూసింది. ఆ కాళ్ళు దగదగా మెరుస్తున్నవి. ఎటువంటి చెప్పులు వేసుకోలేదు. ఆ కాళ్ళ దగ్గర 2 కాళ్ళ దగ్గర 2 గులాబీ పూలు వికసించి కనిపించాయి. ఆ యొక్క అందమైన యువతి చేతిలో బంగారపు గొలుసు ఉంది. ఆ బంగారపు గొలుసు తెల్లటి పూసలు గల జపమాల లాగా ఉంది. పాదాల దగ్గర 2 రోజా పూలతో పాటు జపమాల పూసలు కూడా బాగా దగదగా బంగారం లాగా మెరుస్తూ ఉన్నవి. అయితే ఆ దృశ్యం బెర్నదెత్తమ్మ చూసి అలాగే ఉండిపోయారు. వారి చెల్లికి కానీ మరియు వారి యొక్క స్నేహితురాలకు కానీ ఈ దృశ్యం కనిపించలేదు. బెర్నదెత్తమ్మ గారికి కలిగినటువంటి 18 దర్శనాలలో ఇదే మొదటి దర్శనం. ఈ దర్శనాన్ని గాస్కన్ అక్సిటన్ అక్వేరో అని పిలిచారు. మరలా ఫిబ్రవరి 14న ఆదివారం మధ్యాహ్నం రోజున బెర్నదెత్తమ్మ ఆమె సోదరి మరియు కొంతమంది స్నేహితురాలతో కలిసి అదే గృహ దగ్గరకు కట్టెలు వేరడానికి వచ్చింది. అంతకుముందు ఆ గృహ దగ్గర ఒక అందమైనటువంటి యువతి కనిపించింది అని వారి స్నేహితులకి చెప్పడంతో వారి స్నేహితులు భయముతో వస్తూ వారి వెంట పవిత్ర జలాన్ని అనగా హోలీ వాటర్ని తెచ్చుకున్నారు. ఈసారి వీరందరూ కలిసి ఈ గృహ దగ్గరికి వచ్చారు. ఈ గృహ దగ్గరికి రాగానే బెర్నదెత్తమ్మ వెంటనే మోకరించారు. ఏం జరుగుతుందో వారి స్నేహితులకు అర్థం కాలేదు. కానీ మరియ తల్లి మాత్రం బెర్నదెత్తుకు కనిపిస్తూ ఉన్నారు. బెర్నదెత్ వెంటనే మోకరించి అలాగే చూస్తూ ఉండిపోయారు. బెర్నదెత్త స్నేహితులు మాత్రం వారితో పాటు తెచ్చుకున్నటువంటి ఆ పవిత్ర జలాన్ని ఆ గృహపైకి చల్లారు. మరొక స్నేహితురాలు ఆ గృహపైకి వెక్కి ఆ గృహలోకి రాళ్లు విసిరింది. దానితో మరియ తల్లి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మరలా అదే ప్రాంతంలో ఫిబ్రవరి 18న మరియ తల్లి బెర్నదెత్త గారికి మరొకసారి దర్శనమయ్యారు. ఈసారి మరియ తల్లి బెర్నదెత్తతో మాట్లాడారు.
అదేమిటి అంటే 15 రోజుల పాటు ప్రతిరోజు నువ్వు ఈ గృహ దగ్గరకు రావాలి అని మరియ తల్లి బెర్నదెత్తను కోరారు. మరియ తల్లి కోరినట్లుగానే బెర్నదెత్త అప్పటి నుండి 15 రోజుల పాటు ఆ గృహ దగ్గరకు వెళ్లారు. ప్రతిరోజు మరియ తల్లి ఆమెకు కనిపిస్తూనే ఉన్నారు. ఈ సమయాన్నంతటిని పవిత్ర పక్షం అని పిలిచారు. మొదట్లో బెర్నదెత్తమ్మ తల్లి ఈ విషయాలు విని చాలా ఇబ్బంది పడ్డారు. బెర్నదెత్తను ఆ గృహ దగ్గరకు వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి అని చాలా ప్రయత్నం చేసింది. బెర్నదెత్త చెప్పే ఆధారాలను బట్టి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆమె బ్లెస్సెడ్ వర్జిన్ మేరీ అయ్యుంటది అని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే బెర్నదెత్త చెప్పే ఆనవాలతో ఆ గ్రామ చర్చిలో మరియ తల్లి స్వరూపం ఉండడంతో ప్రజలందరూ కూడా ఈమె మరియ తల్లియే అని నిర్ధారించుకున్నారు. కానీ బెర్నదెత్త మాత్రం మేరీ అనే పేరును వాడకుండా అక్వీరో అని చెప్పడం మొదలుపెట్టింది. దానితో ఆ గ్రామ ప్రజల్లో ఒక చర్చ మొదలయ్యింది. బెర్నదెత్త చెప్పేది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అక్కడ ప్రజలకు అర్థం కాలేదు. దానితో ప్రజలు భిన్నాభిప్రాయాలకు వచ్చారు. కొంతమంది ఆమెకు మానసిక రోగం ఉంది, ఏదైనా ఒక ఆశ్రమంలో చేర్పించండి అని డిమాండ్ చేశారు. తర్వాత మరలా ఫిబ్రవరి 25 దర్శనంలో మరియ తల్లి ఆ గృహం ముందు ఉన్నటువంటి చిన్న కాలువలో నీటిని తాగి కాళ్ళు చేతులు కడుక్కొని మరియు ఇక్కడ పండినటువంటి ఆ మూలికలు తిని ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళమని బెర్నదెత్తకు చెప్పి మరియ తల్లి అదృశ్యమైపోయారు. అదే విషయం బెర్నదెత్తమ్మ గ్రామ ప్రజలకు చెప్పడంతో గ్రామ ప్రజలందరూ వచ్చి చూశారు. ఎందుకంటే ఆ గృహ దగ్గర ఎప్పుడు కూడా బురద నీరే ప్రవహిస్తూ ఉంటావి. ఈసారి గ్రామ ప్రజలందరూ వచ్చి చూసేసరికి ఆ గృహం ముందు ఉన్నటువంటి కాలువలలో మంచి నీరు ప్రవహిస్తూ ఉంది. ఆ నీటిని చూసి గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. మార్చి 2న 13వ దర్శనం జరిగింది. మరియ తల్లి బెర్నదెత్తకు ఈ దర్శనంలో ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించాలని మరియు ఊరేగింపును ఏర్పాటు చేయమని చెప్పి అదృశ్యమైపోయారు. ఈసారి మార్చి 25న 16వ దర్శనం జరిగింది. ఈ దర్శనము 1 గంట పైనే కొనసాగింది. బెర్నదెత్తమ్మ చెప్పిన దాన్ని బట్టి ఈ దర్శనం మరియ తల్లిని నీ పేరేమిటి అని అడిగారు. కానీ ఆ స్త్రీ బెర్నదెత్తను చూసి నవ్వి ఊరుకున్నారు, కానీ పేరు మాత్రం చెప్పలేదు. బెర్నదెత్తమ్మ మాత్రం విడిచిపెట్టకుండా మళ్ళీ నీ పేరేంటి అని 3 సార్లు అడిగారు. ఆఖరకు మరియ తల్లి నేను ఇమాక్యులేట్ కన్సెప్షన్ అనగా జన్మ పాపరహితోద్భవిని అని చెప్పారు. ఈ విషయం బెర్నదెత్తమ్మ ఆ గ్రామ ప్రజలకు మరియు స్థానిక గురువులకు చెప్పడంతో ఆ దర్శనం పట్ల ప్రజలకు ఆసక్తి కలిగింది. ఈ దర్శనాల విషయం చుట్టుపక్కల ప్రాంతాలంతటికి పాకింది. దానితో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు ఆ స్థలాన్ని చూడడానికి రావడం మొదలుపెట్టారు. దానితో అక్కడ ఫ్రెంచ్ ప్రభుత్వం మరియు క్యాథలిక్ చర్చ్ రెండూ కూడా బెర్నదెత్తమ్మను అనేక విధాలుగా ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. మరలా ఏప్రిల్ 7న బెర్నదెత్తకు మరొక దర్శనం కలిగింది. ఆ దర్శన సమయంలో చాలా నిమిషాల పాటు బెర్నదెత్తమ్మ చేతిలో కొవ్వొత్తును పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ కొవ్వొత్తంతా కరిగి బెర్నదెత్త గారి యొక్క చెయ్యంతా కూడా నిండిపోయింది. అయినా బెర్నదెత్తకు ఏమీ కాలేదు. అలా అదే ప్రదేశంలో మరియ తల్లి పదే బెర్నదెత్తమ్మ గారికి కనిపిస్తూనే ఉన్నారు. ఈ విషయం బెర్నదెత్తమ్మ తన స్నేహితులకు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఎవ్వరూ నమ్మడం లేదు. ఆఖరికి గురువులు కూడా నమ్మలేదు. అసలు ఈ దర్శనాల సందేశం ఏంటి, మరియు ఆ నీటిని తాగటం వల్ల జబ్బు పడిన వారు స్వస్థత పొందడం ఏమిటి, వీటిపైన నిఘా తేల్చాలి అని క్యాథలిక్ చర్చ్ బిషప్ గారు ఒక బృందాన్ని నియమించారు. ప్రభుత్వం కూడా ఒక డాక్టర్స్ బృందాన్ని అక్కడికి పంపించింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డాక్టర్స్ బృందం అక్కడికి వచ్చింది. ఆ నీటిపై శాస్త్రీయంగా వైద్య పరీక్షలు జరిపించారు. అప్పటికే చాలా మంది ప్రజలు, డాక్టర్స్ కూడా నయం చేయలేనటువంటి జబ్బులతో ఉన్నటువంటి ప్రజలు అక్కడికి నమ్మకంగా వచ్చి ఆ నీటిని తాగారు. మొత్తంగా 700 మంది ఆ నీటిని తాగి పూర్తి ఆరోగ్యాన్ని పొందుకున్నారు. వారందరినీ పిలిచి డాక్టర్స్ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఆ నీటిపైన మరియు ఆ నీటిని తాగినటువంటి ప్రజలపైన అనేకమైనటువంటి పరీక్షలు జరిపించారు డాక్టర్స్ బృందం. కానీ ఏమీ తేల్చలేకపోయారు, ఏమీ నివేదిక ఇవ్వలేకపోయారు. ఎవరికి ఏమీ అర్థం కాక మరలా బెర్నదెత్తమ్మ గారిని పిలిచి ఇంటర్వ్యూ చేసి ఈ నీటి గురించి నిఘా తేల్చమని అడిగారు. అయితే బెర్నదెత్తమ్మ మరియ తల్లి చెప్పినటువంటి ఆ ఒకే ఒక్క మాటను అక్కడ చెప్పారు. విశ్వాసముతో ఈ గృహ దగ్గర ప్రార్థన చేసి ఈ గృహ దగ్గర ఉన్నటువంటి నీటిని తాగితే స్వస్థత పొందుకుంటారు అని తెలియచేశారు. బెర్నదెత్త గారు విశ్వాసం లేకపోతే ఈ నీటికి ఎటువంటి ధర్మం ఉండదు అని తేల్చి చెప్పారు.
అయితే ఇలా వీరి పని వీరు చేసుకుంటూ పోతూ ఉండగా ఇంతలో లూర్దు గృహ దర్శనాల గురించి ప్రపంచమంతటా వ్యాపించింది. దానితో తండోపతండాలుగా ప్రజలు ఆ ప్రాంతాన్ని చూడడానికి రావడం మొదలుపెట్టారు. దానితో ఆ ప్రాంతం అంతా కూడా గొప్ప పుణ్యక్షేత్ర యాత్ర స్థలంగా మారిపోయింది. దాంతో ఫ్రెంచ్ ప్రభుత్వం జూన్ 8, 1888న లూర్దు గృహానికి ఒక అడ్డుకట్ట వేయాలి అని, ఒక పెద్ద కంచెను ఏర్పాటు చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. వారు అనుకున్నట్లుగానే అక్కడ పెద్ద కంచెను ఏర్పాటు చేశారు. ప్రజలెవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు అని సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి అక్కడ ఒక నివేదికను జారీ చేశారు. ఈసారి బెర్నదెత్తమ్మ జూలై 16న ఆ గృహ దగ్గరికి వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద కంచె వేసి ఉండడంతో ఆ కంచె అవతాల నుండే మరియతల్లి గృహాన్ని చూశారు. మరియతల్లి 18వ సారిగా జూలై 16న 18వ దర్శనముగా, ఆఖరి దర్శనముగా బెర్నదెత్తకు కనిపించారు. ఈ విధంగా 1858 ఫిబ్రవరి నుండి జూలై 16 వరకు మొత్తంగా 6 నెలల్లో 18 సార్లు బెర్నదెత్తకు మరియతల్లి దర్శనమయ్యారు. బెర్నదెత్తు గారికి కలిగిన దర్శనాలలో ఆ ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మించమని మరియతల్లి కోరడంతో అన్ని విచారణలు, నివేదికలు, ఇంటర్వ్యూలు అయిన తర్వాత ఆ దర్శనాలన్నీ నిజం అని నివేదిక వచ్చిన తర్వాత అవర్ లేడీ ఆఫ్ లూర్దుస్ అనగా లూర్దు మాత దేవాలయం అక్కడ కట్టడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలోనే ప్రధాన క్యాథలిక్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రం. ఇక్కడ నిర్మించిన దేవాలయంలో పునీత PS 10 గారి యొక్క బెసిలికా ఉంది. దీనిలో ఒకటేసారి 25,000 మంది ప్రార్థన చేసుకోవచ్చు. 2013లో 7,15,000 మంది, 2016లో 5,70,000 మంది ప్రజలు లూర్దు మాతను సందర్శించారు. ఈ గృహ చుట్టూ 3 పెద్ద పెద్ద బెసిలికాలు ఉన్నవి. అందులో ఒకటి అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్, రెండవది రోసరీ బెసిలికా, మూడవది సెయింట్ పియర్స్ గారి యొక్క దేవాలయం. ఈ 3 బెసిలికాలు కూడా వరుసగా పైన, కింద మరియు భూగర్భంలో కట్టడం జరిగింది. వీటిని పైన, కింద మరియు భూగర్భ బెసిలికాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయం మొత్తం 130 ఎకరాలలో కట్టడం జరిగింది. ఈ దేవాలయానికి అనారోగ్యంతోనూ మరియు వికలాంగులు కాని వస్తే వారి కొరకు ప్రత్యేకమైనటువంటి వసతులు ఉన్నవి. ఎందుకంటే మరియతల్లి గ్రోటో నుంచి ప్రవహించే ఆ లూర్దుస్ నీటి ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు వేలాదిగా అక్కడికి వచ్చి అనేకమైనటువంటి స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది భక్తులు సందర్శించే క్యాథలిక్ పుణ్యక్షేత్రాల్లో లూర్దు మాత పుణ్యక్షేత్రం ఒకటి. ప్రతి సంవత్సరం దాదాపుగా 4 మిలియన్ల మంది ప్రజలు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. పునీత బెర్నదెత్తమ్మ గారు మరియతల్లి 18 దర్శనాలు చూసేంత వరకు కూడా ఆమెకు దివ్య సప్రసాదం అంటే ఏంటో కూడా తెలియదు. ప్రథమ దివ్య సప్రసాదాన్ని కూడా ఆమె స్వీకరించలేదు. దానికి కారణం ఏమిటి అంటే ఆమె ఎప్పుడు కూడా రోగాలతోనే బాధపడుతూ ఉండేది. అందులో అజ్ఞానం, అమాయకత్వం మరియు చదువు లేకపోవడం. ఈ కారణాల వల్ల ఆమె దివ్య సప్రసాదాన్ని స్వీకరించలేదు. సరిగ్గా దేవాలయానికి కూడా వెళ్ళేవారు కాదు. మరియతల్లి దర్శనాల తర్వాత బెర్నదెత్త గారు సిస్టర్ కావాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. దానితో సిస్టర్స్ ఆఫ్ చారిటీ ఆఫ్ నెవర్స్ వారు నిర్వహించే పాఠశాలలో చేరి అక్కడే రాయడం, చదువుకోవడం నేర్చుకున్నారు. తర్వాత కార్మెలైట్ సభలో చేరాలి అనుకున్నారు. కానీ అనారోగ్యం కారణంతో కార్మెలైట్ సభలో చేరలేకపోయారు. తర్వాత 1866 జూలై 29న నెవెర్స్ కన్యాశ్రీల సభలో 42 మందితో కలిసి మాటపట్టును తీసుకున్నారు. కన్యాశ్రీగా బెర్నదెత్త గారి యొక్క జీవితం మరో మలుపు తిరిగింది. ఆమె స్వర్గపు రాణి అయిన మరియతల్లి నుండి పొందినటువంటి ఆ గొప్ప దయ, దానితో పాటు గొప్ప బాధ్యతలు వచ్చాయి అని బెర్నదెత్తమ్మ గారు గ్రహించారు. చనిపోయే వరకు కూడా ఆమె అదే మదర్ హౌస్లోనే పనిచేశారు. హాస్పిటల్లో ఉన్న రోగులకు సహాయం చేస్తూ ఉండేవారు. మరియు బలిపీఠ వస్త్రాలు మరియు ఆ వస్త్రాల కోసం అందంగా అలంకరించబడే ఎంబ్రాయిడరీ పని ఆమె చేస్తూ అదే హౌస్లో కన్యాశ్రీలుగా ఆమె సేవలు చేశారు. బెర్నదెత్తమ్మ గారు ప్రతిరోజు చెప్పే విషయం ఒకే ఒకటి. అదేమిటి అంటే బ్రతికున్నంత కాలం హృదయపూర్వకంగా ఆ ప్రియమైనటువంటి గృహ వద్దకు యాత్రకు నేను వెళతాను అని బెర్నదెత్తమ్మ గారు చెప్తూ ఉండేవారు. నిన్ను సంతోష పెట్టడానికి మాట ఇస్తున్నాను. ఈ లోకంలో కాకపోయినా పై లోకములైనా నిన్ను సంతోష పెడతా అని మరియతల్లి తన దర్శనములో బెర్నదెత్త గారికి చెప్పినట్లుగా బెర్నదెత్తమ్మ చెప్తూ ఉండేవారు. బెర్నదెత్త గారు ఆ కాన్వెంట్లో ఉన్నంత కాలం శారీరకంగా, ఆత్మ సంబంధంగా ఎంతో బాధలు అనుభవించారు. కానీ ఆమె మరియతల్లి ముద్దబిడ్డ కావడంతో
ఎన్ని బాధలున్నా కూడా తన బాధ్యతను మాత్రం మర్చిపోయేవారు కాదు. స్వయంగా వారి మాటల్లోనే ఆమె ఇలా చెబుతూ ఉండేది. ఒక చీపురుతో శుభ్రంగా ఊడ్చాక ఇంకా దానితో పనేముంటుంది, మూలన పెట్టక. దాని అర్థం ఏమిటి అంటే, శుభ్రంగా ఊడ్చిన తన బాధ్యతను నెరవేర్చుకున్న దేవుని చేతిలో ఆ చీపురు కట్టని నేనే అని బెర్నదెత్తమ్మ చీపురుతో పోల్చుకుంటూ ఉండేవారు. ఒక కన్యాశ్రీగా సభ కట్టుబాట్లను తూచా తప్పకుండా ఆమె పాటిస్తూ ఉండేవారు. క్రీస్తకం 1878 సెప్టెంబర్ 22న నిత్య మాట పట్టును తీసుకున్నారు. అదే సంవత్సరం డిసెంబర్లో బెర్నదెత్త గారు తర్బస్ పీఠం, నెవెర్స్ పీఠం బిషప్ గార్ల ముందట 20 సంవత్సరాల క్రితం ఆమె పొందినటువంటి మరియ తల్లి దర్శనాలు మరియు ఆ సందేశాల యొక్క అనుభూతి గురించి గట్టిగా సాక్ష్యం చెప్పారు. బెర్నదెత్త గారికి చిన్నతనంలోనే ఉబ్బసం వ్యాధి ఉంది. పేదరికం వల్ల చెమటోర్చి కూలి పని చేయడం వల్ల ఆ వ్యాధి బాగా ముదిరింది. దానితో ఆమెకు క్షయవ్యాధి వచ్చింది. దానివల్ల 2 మూత్రపిండాలు దెబ్బతిన్నవి. దానితో ఆమె చాలా అనారోగ్యానికి గురయ్యారు. ఈ విధంగా అనేకమైనటువంటి అనారోగ్యాలతో ఆమె బాధపడుతూ చివరకు తన 35వ సంవత్సరంలో 1879 ఏప్రిల్ 16న ఈస్టర్ బుధవారం రోజున పవిత్ర జపమాలను చెబుతూ తీవ్రమైనటువంటి నొప్పితో ఆమె బాధపడ్డారు. ఆ సమయంలో తపస్సు 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 అనే మరియ తల్లి చెప్పిన మాటకు అనుగుణంగా ఇదంతా స్వర్గానికి మంచిది అని ఆఖరి మాటగా మాట్లాడారు. ఇంకా పవిత్ర మరియ తల్లి, దేవుని తల్లి నా కోసం ప్రార్థించండమ్మా అని తన చేతిలో జపమాలను పట్టుకొని మరియ తల్లిని ప్రార్థించమని వేడుకొని ఈ లోక యాత్రను చెలించి పరలోకానికి ప్రయాణమై వెళ్లారు. పరలోకంలో ధవళ వస్త్రధారి అయినటువంటి మరియ తల్లిని అక్కడ కలుసుకోవడానికి వెళ్లారు. ఈ విధంగా బెర్నదెత్త గారు మరణించిన తర్వాత వారి యొక్క పవిత్ర శరీరాన్ని వారి కాన్వెంట్ మైదానంలో సెయింట్ జోసెఫ్ చాపల్లో ఖననం చేయడం జరిగింది. క్రీస్తకం 1825లో 15వ బెనడిక్ట్ పోపు గారు బెర్నదెత్తమ్మ గారికి ధన్యతా పట్టాను ఇచ్చారు. క్రీస్తకం 1933లో 11వ పాయస్ భక్తినాథ జగద్గురువులు గారు బెర్నదెత్తమ్మ గారిని పునీతులుగా ప్రకటించారు. పునీత బెర్నదెత్త గారి యొక్క పునీత పట్టా ప్రక్రియ కోసం 1909లో బిషప్ గాదే ఆఫ్ నెవెస్ గారు మరియు క్యాథలిక్ చర్చ్ 2 డాక్టర్స్ మరియు సంఘంలో ఒక సోదరిని ఒక బృందంగా నియమించి ఆ ప్రతినిధుల సమక్షంలో బెర్నదెత్త గారి యొక్క శరీరాన్ని బయటకు తీశారు. ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ శిలువ మరియు జపమాల 2 కూడా ఆక్సీకరణం చెందినప్పటికీ కూడా ఆమె శరీరం మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నవి, కుళ్ళుపోకుండా అలాగే ఉందని డాక్టర్స్ తెలియచేశారు. ఇది ఆమెను పునీతురాలు చేయడానికి మొట్టమొదటి అద్భుతం అని డాక్టర్స్ ఒక నివేదికను ఇచ్చారు. తర్వాత ఆమె శరీరాన్ని కడిగి కొత్త బట్టలు వేసి మరలా సెయింట్ జోసెఫ్ చాపల్లో ఖననం చేశారు. 1919 ఏప్రిల్ 3న బెర్నదెత్త గారికి పునీత పట్టం ఆమోదం తెలిపిన సందర్భంగా క్యాథలిక్ చర్చ్ రెండవసారి బెర్నదెత్తమ్మ గారి యొక్క శరీరాన్ని బయటకు తీసి పరీక్షలు జరిపించాలి అని డాక్టర్స్ బృందాన్ని నియమించింది. డాక్టర్స్ బెర్నదెత్త గారి యొక్క శరీరాన్ని బయటకు త్రవ్వి ఆ శరీరాన్ని పరిశీలించి చూశారు. ఆ శరీరం చాలా వరకు చర్మం అలాగే శరీరానికి అతుక్కొని ఉంది అని, చాలా ఫ్రెష్గా ఉంది అని నివేదిక ఇచ్చారు. మళ్ళీ ఆ శరీరాన్ని శుభ్రంగా కడిగి కొత్త బట్టలు వేసి సెయింట్ జోసెఫ్ చాపల్లో 3వసారి ఖననం చేశారు. తర్వాత 1925లో చర్చ్ 3వసారి బెర్నదెత్త గారి యొక్క సమాధిని తవ్వి ఆ శరీరాన్ని బయటకు తీసి మరలా పరీక్షలు జరపాలి అని నివేదిక ఇవ్వడంతో డాక్టర్స్ బృందం ఈసారి 3వసారిగా ఆమె యొక్క శరీరాన్ని బయటకు త్రవ్వి తీశారు. ఆ శరీరాన్ని పరిశీలించగా అలాగే నిగనిగలాడుతూ కనిపించింది. ఇప్పుడు బెర్నదెత్త గారి యొక్క శరీరం నుండి కొన్ని అవయవాలను తీసి రోమ్ నగరానికి పంపించారు. ఇదే చనిపోయిన 46 సంవత్సరాల తర్వాత 3వసారి తవ్వినప్పుడు తీసినటువంటి ఫోటో. ఇప్పటికీ బెర్నదెత్త గారు చనిపోయి 120 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆమె శరీరం చెక్కు చెదరకుండా ఉంది. మరియ తల్లి 18 దర్శనాలు చూసినటువంటి గొప్ప పునీతురాలు బెర్నదెత్త గారు. పేదరికంలో ఉన్నవారికి, గొర్రెల కాపరులకు, చాలా రోజులుగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి పునీత బెర్నదెత్తమ్మ గారిని పాలక పునీతులుగా శ్రీసభ నియమించింది. నువ్వు బాధను ప్రేమించడం తెలుసుకోవాలి. మన ప్రభు తన మిత్రులకే అంటే దేవుడు ఇష్టపడే వారికే ముళ్ళ కిరీటాలను దయచేస్తూ ఉంటాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది మనకి?
సింహాసనంపై కూర్చున్నటువంటి మహారాణి కంటే నేను నా శ్రమలతో పడకపైన చాలా సంతోషంగా ఉన్నాను అని బెర్నదెత్తమ్మ గారు చెప్తూ ఉండేవారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించడం అంటే శ్రమలను ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ముందు మనం శ్రమలను కానీ ప్రేమిస్తే దేవుని ప్రేమించగలుగుతాము. అదే మన సిలువనెత్తుకుని మనం దేవుని అనుసరించడం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా పునీత బెర్నదెత్తమ్మ గారి వలె దేవుని చేతిలో ఒక చీపురుగా మారాలి. దేవుని యొక్క పనిలో మనల్ని కూడా వాడుకోమని మనం ప్రార్థన చేసుకోవాలి. చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మరియు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు పునీత బెర్నదెత్తమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారాను మరియు ఆ దేవాతి దేవుని యొక్క కృపా కటాక్షములతో ఆర్థిక సమస్యల నుండి బయటపడాలని మరియు అనారోగ్యం నుండి కోలుకొని మంచి ఆరోగ్యముతో స్వస్థత చేకూరాలి అని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వీడియో లెంత్ ఎక్కువ అవడంతో నేను ఫ్రాన్స్లో జరిగినటువంటి లూర్దు మాత దర్శనాల చరిత్రతోనే ఈ వీడియోని ముగిస్తున్నాను. మరొక వీడియోలో పునీత బెర్నదెత్తమ్మ గారి యొక్క అద్భుతాల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి వీడియోను వాచ్ చేసిన తర్వాత మరి నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడైయుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.